లేటెస్ట్గా ఎక్కడ పడితే ఎక్కడ రిజర్వేషన్ హటావో అంటూ ఉద్యమం స్టార్ట్ అయ్యింది. ఇది రిజర్వేషన్లు తీసేయమని చేసేటువంటి ఉద్యమం. నిజం చెప్పాలంటే ఇలాంటి ఉద్యమాలు 100 చేసినా, కాక్రోచ్ జనతా పార్టీ చేసిన దానికన్నా డబుల్ త్రిబుల్ చేసినా కూడా రిజర్వేషన్ని టచ్ కూడా చేయలేరు. దాన్ని వెంట్రుక కూడా టచ్ చేయలేరు. ఇది వాళ్ళకు కూడా తెలుసు. అయినా సరే ఈ మూమెంట్ ఎందుకు జరుగుతుందో తెలుసా? కేవలం కాక్రోచ్ జనతా పార్టీ మీద యూత్ చాలా అట్రాక్టివ్గా ఉన్నారు. ఆ యూత్ మీద వ్యతిరేకతతో కలిసి ఉన్న జన్జీ యూత్ని డివైడ్ చేయడానికి మాత్రమే. ఇది కేవలం రిజర్వేషన్ పేరుతో యూత్ని డైవర్ట్ చేసి విభజించడానికి మాత్రమే బత్తాయిగాలు వేసి మరో వేషం ఇది. నిజంగా రిజర్వేషన్ హటావో మూమెంట్కి సపోర్ట్ చేస్తారా, అపోజ్ చేస్తారా? నేనైతే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. అసలు ఏ రిజర్వేషన్ కోసం, ఏ సమానత్వం కోసం, ఎలాంటి సమానత్వం కోసం అనే క్లారిటీ ఉంటే, అసలు సమానత్వం అనేది ఖచ్చితంగా మీరు అమలు చేయగలిగితే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. రిజర్వేషన్ హటావో దేన్ని ఉద్దేశించి, ఎందుకోసం అంటే మహిళలకు ఇచ్చే రిజర్వేషన్ తీసేయాలంటారా, వికలాంగులకు ఇచ్చే రిజర్వేషన్ తీసేయాలంటారా? అంటే పర్సన్ విత్ డిజబిలిటీ అని డిజబిలిటీ కోటా ఉంటుంది, ఎక్స్ సర్వీస్ మెన్ కోటా ఉంటుంది, స్పోర్ట్స్ కోటా ఉంటుంది, అలాగే విమెన్ రిజర్వేషన్ కోటా ఉంటుంది, ఫ్రీడమ్ ఫైటర్ డిపెండెన్స్ కోటా ఉంటుంది, డిఫెన్స్ పర్సనల్ వార్డ్స్ రిజర్వేషన్ కోటా కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా రిజర్వేషన్ కోటా ఉన్నవే. ఇవన్నీ తీసేయాలనా ఈ ఉద్యమం? కాదు, ఇవి కాదు. ఇవి టచ్ చేస్తే ఇక అంతే. మరి ఇంకేం రిజర్వేషన్ తీసేయాలి? కేవలం ఎస్సీ ఎస్టీలు అనుభవిస్తున్న రిజర్వేషన్లు మాత్రమే నొప్పి వీళ్ళకి. ఎస్సీలు మాత్రమే, బీసీలు మాత్రమే ఏదో పొందేస్తున్నారు అనే భ్రమలో వాళ్ళని బానిసలుగా చూసే మట్టిబుర్రలకు వాళ్ళ రిజర్వేషన్ మాత్రమే కనబడుతుంది. అదే ఈడబ్ల్యూఎస్ కోటాలో 10% ఓసీలే పొందుతున్నారు. ఎస్సీలు 15%, ఎస్టీలు 7.5%, ఓబీసీలు 27%. దీనిలో రిజర్వేషన్ మీద బ్రతికేది, రిజర్వేషన్ని అనుభవించేది ఎవరు? దీనిలో రిజర్వేషన్ అసలు లేని వాళ్ళు ఎవరున్నారు? రిజర్వేషన్ అమలు కానిది ఎవరికుంది? ఎవరి కోసం ఈ ఉద్యమం? మరి తీసేయాలి అంటే అందరికీ పోతుంది అనే కామన్ సెన్స్ లేదా? అసలు పార్లమెంటు, అసెంబ్లీల్లో రిజర్వేషన్ కోటాలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది అగ్రవర్ణాలు పాలిస్తున్నారు గుర్తు తెచ్చుకోండి. బిజినెస్లు, రాజకీయాలు, భూములు, ఆస్తులు, వాణిజ్యాలు, అసలు ఇవన్నీ ఎవరికున్నాయి, ఎవరికి లేవు? నిజంగా రిజర్వేషన్ అనుభవిస్తున్న వారిలో 1% వీళ్ళలో ఉన్నారా? ఏమన్నా అంటే ఈక్వాలిటీ కావాలి అంటారు. నిజమే, ఈక్వాలిటీనే కావాలి. ఆ ఈక్వాలిటీ గురించే కదా అందరూ ఫైట్ చేసేది. అదే ఈక్వాలిటీ కోసం అగ్రవర్ణాలలో ఎంతమంది ఈ పారిశుద్ధ్య పనులు చేస్తున్నారు? అదే అగ్రవర్ణాలు చీపురు పట్టుకుని వస్తారా? రండి, కూలి పనికి రండి, తట్టాబొట్టా చీపురు పారా పట్టుకుని రండి. ఎందుకంటే ఆ పనిలో కూడా సమానత్వం వస్తుంది. ఈక్వాలిటీ అనే మాట మాట్లాడే ముందు ఖచ్చితంగా ఇలాంటి ఈక్వాలిటీ కదా కావాల్సింది. రిజర్వేషన్లు కులం ఆధారంగా ఇచ్చారు. సామాజిక సమానత్వం రావాలంటే ముందు ఒకే కులం పెళ్లిళ్ళు రద్దు చేయాలి, కులాంతర వివాహాలు మాత్రమే చెయ్యాలి అని గవర్నమెంట్ రూల్ పెడితే అప్పుడు నిజమైన సమానత్వం వస్తుంది. అప్పటి వరకు రాదు. దేశంలో ఏం జరిగినా రిజర్వేషన్లు తీసేయాలి అని వినపడుతుంది. అసలు రిజర్వేషన్ వచ్చిందే కులాల గురించి కదా. అసలు ఆ కులాలే కదా ముందు తీసేయాలి. కులం లేకుంటే ఇంకా రిజర్వేషనే అక్కర్లేదు కదా. సామాజికంగా కుల అసమానతలు ఇక ఉండవు ఆ కులాలు తీసేస్తే. నిజంగా దమ్ము, ధైర్యం ఉండి సమానత్వం నిజంగా కావాలనుకునేవాడు ముందు కులాలు తీసేయాలి అంటాడు. నాకు సమానత్వం కావాలి అంటున్నా, కులాలు తీసేయండి. కొట్టుకొని తిట్టుకొని చంపుకోవడానికి, విడదీసుకోవడానికి మాత్రం మీ కులాలు కావాలి. దర్జాగా పేరు వెనక తోక పెట్టుకుని ఆ తోక లేకుంటే మేమే మా జీవితాలే లేవని ఫీల్ అయ్యేవాళ్ళు ఈ రిజర్వేషన్ అంటూ ఏడుస్తారు. పేరు వెనుక తోక లేకుండా బ్రతకలేరు కానీ రిజర్వేషన్లు అంటూ ఇతరుల మీద పడి ఏడుస్తారు. సామాజికంగా అణిచివేసి, బానిసలుగా, అంటరాని వారిగా చేసి వారికి కనీసం చదువుకుని పైకి రండిరా బాబు అని భరోసానిచ్చింది రిజర్వేషన్. ఆ రిజర్వేషన్ కూడా ఎప్పుడో కులపరం అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు అన్ని కులాలకు వర్తిస్తుంది. అందరికీ రిజర్వేషన్ ఇచ్చి నాశనం చేశారు. ఇంకా ఎవరిని సాధిస్తారు? అగ్రవర్ణాల నుంచి నిమ్న జాతుల దాకా అందరికీ రిజర్వేషన్ ఉంటే ఇక రిజర్వేషన్ వాల్యూ ఏముంది? దాన్ని ఎప్పుడో చంపేశారు కదా. ఇలాంటి సమానత్వం లేదనే కదా రిజర్వేషన్లు ఇచ్చింది. సామాజికంగా వెనకబడిన వారికి ప్రత్యేక హక్కులు, ఈ రిజర్వేషన్లు అనేవి అసలు మీకు అడ్డే కాదు. మీ లైఫ్ని జిందాగా మీరు బ్రతుకుతున్నారు. కానీ వినియోగించుకుని ఎవరైనా కనబడితే వాడిని చూడలేక, చేతకాక మాట్లాడే మాటలు మీరే లెక్క చూసుకోండి. ప్రతి డిపార్ట్మెంట్లో, ప్రతి జాబులో, గవర్నమెంట్ జాబులు కానీ, ప్రైవేట్ కానీ, ఆఖరికి స్కూలు కాలేజీల్లో కానీ, ఆఖరికి పార్లమెంట్, అసెంబ్లీలో స్థానాలు కూడా లెక్కగట్టుకోండి. అగ్రవర్ణాలు ఎంతమంది ఉన్నారు, ఈ నిమ్మన జాతి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ నిమ్మన జాతి వాళ్ళకి ఆ రిజర్వేషన్ కూడా లేకుంటే అసలు దరిదాపుల్లో కూడా రానివారు మీరు. గ్రామాల్లో ఊరి మధ్యలో ఉండేది వాళ్లే. వీళ్ళు మాత్రం ఊరవతల కాలనీలో ఉంటారు.
ఊళ్ళో గాని, రాజకీయంగా గాని, వ్యాపారంలో గాని పాలించేది వాళ్ళు, శాసించేది వాళ్ళు, రాజకీయం చేసేది వాళ్ళు. కానీ వాళ్ళకి ఊడిగం చేస్తూ బ్రతికేవారు వీళ్ళు. ఎక్కడైనా సరే ఎస్సీలు ఊరిని గాని, సిటీని గాని శాసించే స్థాయిలో లేదా కనీసం పాలించే స్థాయిలో ఉంటారా? రిజర్వేషన్ కోటాలో సర్పంచ్ అయినా, జడ్పీటీసీ అయినా, ఆఖరికి ఎమ్మెల్యే అయినా కూడా కేవలం వారికి అవకాశం లేక నిలబెట్టిన ఒక బొమ్మ. ఆ బొమ్మ వెనక రాజకీయం చేసేది మళ్ళీ అగ్రవర్ణమే. ఇవే బ్రతుకులు నేటికి. అంబేద్కర్ కేవలం 10 సంవత్సరాలు మాత్రమే రిజర్వేషన్లు ఉండాలి అన్నారు. ఇప్పటికీ ఉండి అనుభవిస్తూ ఉండడం అన్యాయం, అక్రమం అంటూ మాట్లాడేవాళ్ళు ఇవన్నీ అర్థం కావట్లా. ఎప్పుడైనా సరే కాలనీల్లోకి వచ్చి వారి బ్రతుకులేంటో చూస్తే కదా. అంబేద్కర్ కోరిన సమానత్వం 70 సంవత్సరాలుగా మరి ఎందుకు రాలేదు? ఎందుకు మీరు ఇవ్వలేదు? ఈ 70 సంవత్సరాల్లో రిజర్వేషన్లతో ఎందుకు మార్పు రాలేదు? వారి బ్రతుకులు ఎందుకు మారలేదు? ఇంకా ఎవరో ఒకరినో ఇద్దరినో లేదా 2 ఫ్యామిలీని చూసి డిసైడ్ చేయకూడదు. నిజమైన సమానత్వం కోసం పోరాడండి. నిజంగా సమానత్వం కావాలి. కులాన్ని నిషేధించండి, ఆస్తులు సమానంగా పంచేయండి, కులాంతర వివాహాలు చేయండి, గోత్రాలు ముందు రద్దు చేయండి. అందరూ సమానమే అనే భావనతో ముందు పోరాడితే ముందు రిజర్వేషన్ అని అంటున్నారే, ఆ రిజర్వేషన్ అనుభవిస్తున్న వాళ్లే ముందుంటారు. ఆ సమానత్వం కోసం పోరాడతారు. నిజమైన సమానత్వం దేశంలో రాదు, అది రానివ్వరు. మనువాద దురహంకారం, కులాల రాజకీయం, మత విద్వేషాల రాజకీయం ఇవి ఉన్నంత వరకు సమానత్వం రాదు. సమానత్వం కోసం పోరాడితేనే చాలే అని రిజర్వేషన్లతో కట్టిపడేశారు వీళ్ళని. మిగతా అన్నింటిలోనూ అగ్రవర్ణాల అహంకారమే విజృంభిస్తుంది. ఇప్పుడు రిజర్వేషన్లు తీసేసి ఇంకేం చేద్దామని. మీకు నిజంగా సమానత్వం కావాలంటే, నిజంగా ఈక్వాలిటీ కోరితే, నిజంగా ఉద్యమం చేయాలంటే కులం వద్దనండి. ముందు పేరు వెనక తోకలు కట్ చేయండి. ముందు మీ ఆడపిల్లలను వీళ్ళ ఇంటికి ఇచ్చి పెళ్లి చేయండి. ముందు వారిని మనుషుల్లా చూడండి. ముందు అప్పుడు మాట్లాడండి సమానత్వం అని.